కరీంనగర్ శ్మశాన వాటిక శుభ్రం చేయడానికి వచ్చి కాంట్రాక్ట్ పట్టుకున్నారు. మాత్రం ఈ శుభ్రం ఏం చేసేది లేదు. మళ్ళీ మేము కుప్పలు చేసి పెట్టిన దాన్ని కూడా తీస్తలేరు. ఇంత వ్యవస్థ ఉన్నది. వీళ్ళని పిలిచి బదిలాడితే కానీ చెత్తలేరు. ఇది పరిస్థితి ఉన్నది. మళ్ళీ మేము చెప్పినాక అప్పటిదప్పుడు ఇక్కడ మంటలు పెట్టి అంట పెడతారు. బయటికి తీసుకుపోయి ఏం చేసేది ఏం లేదు. ఎట్లున్నది అట్లనే ఉన్నది. వీళ్ళు చెట్లు గడ్డి తీసేయడానికి వచ్చిన వాళ్ళట. వీళ్ళు చెట్లు లేదు, గడ్డి లేదు, ఏం తీసులేదు. ఇట్లా ఎట్లున్నది అట్లనే ఉన్నది. దీన్ని కాంట్రాక్ట్ అని ఓ పేరుతోని పైసలు దొబ్బడానికి తప్పితే ఏం కాంట్రాక్ట్ లేదు. ఎవరు వెంకటాట వీడియో తీస్తాను. ఈ కాంట్రాక్టు తీసుకున్న ఆయన ఎవరో వెంకట అయినా ఎవరో కానీ లక్షలు కాంట్రాక్టు తీసుకొని ఎక్కడి పని అక్కడ పెట్టి ప్రశాన వాటికలా ఎక్కడి చెట్లు అక్కడనే ఉన్నాయి. సాఫ్ చేసింది లేదు, ఏం లేదు. కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు సంధించి దీన్ని వర్క్ చేపించాలని కోరుకునేది ఒకటే. ప్రజా వాటిక 10 సంవత్సరం ఒక పండుగలాగా చేసుకునే దాన్ని మొత్తం ఎక్కడి చెత్త అక్కడనే ఉంది. ఏం సాఫ్ చేసింది లేదు, ఏం లేదు. మా అంటే వర్కర్లను పెట్టేదో చేపించినట్టు మీద తీసేసిండు. ఎక్కడి అక్కడనే ఉంది. కలెక్టర్ గారు మరి కమిషనర్ గారు దీనికి స్పందించి ఇంతకుముందు అంటే కార్పొరేటర్లు వాళ్ళు అధికారం ఉండేవాటికి వాళ్ళతో చేపించినా కానీ ఇప్పుడు కలెక్టర్ గారును మరి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి వర్క్ చేపించాలని మేము కోరుకుంటున్నాం. అంతే. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.